కమోడిటీ మార్కెట్లో ఈ టాపిక్ నేర్చుకున్నాయి. ఎఫ్ఎంసి, ఎస్ఏబి మెర్జర్ ఇవన్నీ. కమోడిటీ మార్కెట్ అంటే ఏం లేదు, ఒక ప్లేస్ ఎక్కడైతే బయర్స్ అండ్ సెల్లర్స్ ఆ గుడ్స్ని బల్క్ క్వాంటిటీలో ట్రేడ్ చేస్తారు. ఫుడ్ గ్రెయిన్స్ కానీ, కాటన్ కానీ, ప్రీషియస్ మెటల్స్ కానీ, కోల్ కానీ, ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, ఇది అన్నట్టు కమోడిటీ మార్కెట్. COMMODITI కమోడిటీ మార్కెట్. కమోడిటీ ఫ్యూచర్స్ అంటే ఏం లేదు, టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫర్ ఫ్యూచర్ డెలివరీ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ కమోడిటీ. అంటే ఇప్పుడు రేపు నీకు రాబోయే నెక్స్ట్ ఇయర్ నీకు 50 kg ఆఫ్ క్వింటల్ ఆఫ్ ఆనియన్ అమ్ముతా ఇంత ప్రైస్కి అని చెప్పి ముందే వేసుకోవడం కమోడిటీ ఫ్యూచర్స్. కమోడిటీ ఎక్స్చేంజర్స్ అనేటివి వేరే స్టాట్యుటరీ రెగ్యులేటరీ ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ కింద ఉంటుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్టర్స్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్టాట్యుటరీ రెగ్యులేటర్ ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్. కమోడిటీ ఎక్స్చేంజెస్ వేరే అండర్ ఏ స్టాట్యుటరీ రెగ్యులేటర్ ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఎఫ్ఎంసి, ఫార్వర్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఇది అన్నట్టు. కాకపోతే ఒక స్కామ్ జరిగింది. ఇప్పుడు జిగ్నేష్ అనేటానే ఫేక్ రిసిప్ట్స్ జనరేట్ చేశారు. కమోడిటీస్ అక్కడేమో లేవు, స్టోర్ వేర్ హౌసెస్లో దాన్ని ట్రేడ్ చేశారు కమోడిటీ ఎక్స్చేంజెస్. ఇది ఎఫ్ఎంసి ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ గుర్తించడంలో ఫెయిల్ అయింది అన్నట్టు. సో ఎఫ్ఎంసి అనేది ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీకి ట్రాన్స్ఫర్ అయింది. ఎఫ్ఎంసీని అల్టిమేట్గా సెబీతో ఇప్పుడు సెబీఏ ఉంటుంది. కమోడిటీ మార్కెట్ గోల్డ్ ఎక్స్చేంజ్ అనేది స్పెషల్ టైప్ ఆఫ్ కమోడిటీ డివోట్ గోల్డ్ ట్రేడింగ్ ఉంటుంది. ఇక్కడ బడ్జెట్ 2021లో ఏం చేశారంటే రిఫార్మ్స్ చేస్తాము. ఇందులో సెబీ రెగ్యులేటర్గా ఉంటుంది. వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ స్టాట్యుటరీ బాడీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ will be responsible for warehousing, vaulting, assaying, logistics and warehousing development and regulatory authority. కమోడిటీ మార్కెట్లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అంటే ఏంది, ఈజీఆర్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్. ఇక్కడ ఫస్ట్ గోల్డ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ గోల్డ్ని వేర్ హౌస్లో పెట్టి వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ ఒక స్టాట్యుటరీ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, కన్స్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ వేర్ హౌస్ మేనేజర్స్ అనే వాళ్ళు జనరేట్ చేస్తారు ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ని. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ ఆర్ లిస్టెడ్ ఆన్ ద సెబీ రెగ్యులేటెడ్ ఎలక్ట్రానిక్ గోల్డ్ ఎక్స్చేంజెస్. బయర్ కెన్ బై ద గోల్డ్ ఎలక్ట్రానికల్గా బయర్ గోల్డ్ కొనుక్కోవచ్చు, క్వాలిటీ కూడా అష్యూర్ చేస్తారు. లేటర్ he even may sell this ఈజీఆర్ అనేటివి సెబీ రెగ్యులేటెడ్ ఎలక్ట్రానిక్ గోల్డ్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేస్తారు. అక్కడ కొనుక్కోవచ్చు, ఇది అమ్మవచ్చు కూడా వేరే వాళ్ళకు. తర్వాత వేరే హౌస్కి వెళ్ళి ఆ గోల్డ్ కనెక్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఉంటుంది. ట్యాక్సేషన్ డిఫికల్ట్ ఇక్కడ, ఎందుకంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్స్ అని. సో ఇది కమోడిటీ మార్కెట్ గురించి.